ఏ కారణంగానైనా కాలేయం దెబ్బతినటం మొదలైతే మనకు సమస్యలు పెడతా మొదలైనట్లే. అయితే కాలేయం ఉన్నట్లుండి ఏమీ కుప్పకూలిపోదు. కాలేయం దెబ్బతినిపోవటం మొదలైనప్పటి నుంచే వాటి తాలూకు హెచ్చరిక సంకేతాలు మనకు అందుతూనే ఉంటాయి. అయితే అవగాహన లేకపోవటంతో మనలో చాలామంది ఆ సంకేతాల్ని పెద్దగా పట్టించుకోరు. కాలేయంలో జబ్బుల తాలూకు హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయో, వాటిని ముందుగానే మనం ఎలా పసిగట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. జబ్బు ఏదైనా అదేమీ ఉన్నట్టుండి ఊడిపడదు. అది మన శరీరంలో తిష్ట వేసుకునే కాలంలో ఆ అనారోగ్యం తాలూకు సంకేతాల్ని మన శరీరం మనకు తెలియజేస్తూనే ఉంటుంది. అయితే సరైన అవగాహన లేకపోవటం వల్ల మనలో చాలామంది ఆ జబ్బుల తాలూకు సంకేతాల్ని ముందుగానే పసిగట్టలేకపోతుంటారు. ఉదాహరణకు మన శరీరంలో అతిపెద్ద కెమికల్ ఫ్యాక్టరీ లాంటి కాలేయంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆ సంకేతాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయంలో సమస్య తలెత్తగానే ముందుగా కనిపించే మొదటి లక్షణం చర్మం రంగు మారటం మొదలవుతుంది. చాలా వరకు పసుపు పచ్చ రంగులోకి మారుతూ ఉంటుంది. చర్మంపై తరచూ దురదలు, దద్దుర్లు బాధిస్తుంటాయి. ఇక కాలేయ జబ్బుల రెండో లక్షణం మలమూత్రాల రంగులో తేడాలు కనిపిస్తాయి. మూత్రం గాఢమైన రంగులో రావటం, చాలా సందర్భాల్లో పసుపు రంగులో వస్తూ ఉంటుంది. మలం రంగులోనూ మార్పు కనిపిస్తుంది. తెల్లగాను, రక్తపు జీరలతోనూ కనిపిస్తూ ఉంటుంది. ఇక మూడో లక్షణం పొత్తి కడుపులో వేదన. పొత్తి కడుపు తరచూ ఉబ్బరించినట్లుగా ఉంటుంది. గ్యాస్తో నిండినట్టుగా ఉండి నొప్పిగా అనిపిస్తుంది. ఇక నీరసం, నిస్సత్తువ, నిస్త్రాణగా అనిపించటం, చిన్న పనికి అలసిపోవటం, ఆకలి మందగించటం ఇవన్నీ కాలేయంలో సమస్యల తాలూకు సంకేతాలే. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.